ఉన్న రాష్ట్ర పరిస్థితిలో ఇప్పుడు బాబు గారు వస్తే చాలా బాగుంటుంది. రోడ్లు కానీ, ఉన్నత విద్యలు కానీ, ఏదైనా కంపెనీలు కానీ, ఏది ఉన్నా కానీ ప్రతి ఒక్కదానికి బాబు గారు వస్తే బాగుంటుంది. ఉన్న సైకో పోవాలి, బాబు రావాలి. ఇది మాత్రం పక్కా జరిగిద్ది. యువత కూడా మేలుకున్నారు. ప్రతి ఒక్కళ్ళు ఇప్పుడు ఓట్లు పెరిగినాయి, అన్నీ పెరిగినాయి. ప్రతి ఒక్కటి ఓట్లు కూడా అందరూ బాగా ఈసారి బాబు గారు వైపే మొగ్గు చూపుతున్నారు. ఖచ్చితంగా ఈసారి ఖచ్చితంగా టీడీపీ అధికారంలోకి వచ్చింది. ఈ సైకోని పోగొడతారు ఖచ్చితంగా. ఫీజు రియంబర్స్మెంట్ ఏం లేదు, వచ్చే వాళ్ళకి వస్తుంది, రాని వాళ్ళకి రాదు. నాకేం రాలేదు. నేను డిగ్రీ వరకు చదివాను. నేను ఎన్టీఆర్ ట్రస్ట్లో ఇప్పుడు వరకు నేను చదివింది ఎన్టీఆర్ ట్రస్ట్లో. ఎన్టీఆర్ ట్రస్ట్ వల్ల నేను చాలా బాగుపడ్డా. నాకు 7th నుంచి ఇంటర్ వరకు ఎన్టీఆర్ ట్రస్ట్ వల్ల చాలా మొత్తం ఫ్రీ వచ్చింది నాకు ఎన్టీఆర్ ట్రస్ట్ వల్ల. అది కాక ఇప్పుడు నేను నాకు జాబ్ వచ్చింది. డిగ్రీ చేశాను. నేను డిగ్రీ మీద నాకు 40-50,000 హైదరాబాద్లో జాబ్ వచ్చింది. కానీ నాకు ఉన్న స్థాయికి నేను ఇప్పుడు ఫారెన్ వెళ్ళడానికి కారణం ఈ ప్రభుత్వమే. ఇక్కడ జాబ్ ఫెసిలిటీ కానీ ఏది లేకుండా ఏం లేదు. అందుకని ఇక్కడ నేను వెళ్ళిపోతున్నాను. ఇక్కడ నుంచి యూకే వెళ్తున్నాను. స్థానికంగా ఏం రోడ్లు లేవు, ఇక్కడ ఏం కంపెనీలు లేవు, మంచిది డెవలప్మెంట్. వ్యవసాయ పరంగా ఏముంది? వ్యవసాయ పరంగా ఏం డెవలప్మెంట్ ఉంది? గిట్టుబాటు ధర ఏముంది? ఫార్మర్స్ నేను చెప్తాను. గిట్టుబాటు ధర సుబాబులకి గతంలో 4,500 నుంచి 5,000 దాకా తెలుగుదేశం గవర్నమెంట్లో ఇచ్చారన్న. ఇచ్చిన తర్వాత మధ్యలో వీళ్ళు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సుబాబుల గిట్టుబాటు ధర అనేది పూర్తిగా 2,000కి వెళ్ళింది. 2,000కి వెళ్ళింది. ఈ 2,000 నుంచి ఇది యాక్షన్ టైం కదా, ఇప్పుడు తీసుకొని వచ్చి వీళ్ళు ఇప్పుడు 5,000 ఇస్తున్నాం, 6,000 ఇస్తున్నాం అంటున్నారు. 6,000 కూడా లేదు, 5,000 చిల్లర అంత నడుస్తూ ఉంది ఇప్పుడు ప్రస్తుతానికి. అది కూడా మళ్ళీ తగ్గిపోయింది. ఇప్పుడు అది కూడా తగ్గుతుంది. ఎందుకు తగ్గుతుంది? మరి ఫస్ట్ దగ్గర నుంచి ప్రభుత్వం అధికారం అదే మొదట జగన్మోహన్ రావు జగన్ గారు ఇక్కడికి వచ్చినప్పుడు మంచి మైకి పట్టుకొని నందిగామ అని చెప్పి ఊపి మీకు గిట్టుబాటు ధర కల్పిస్తాడు కదా. ఫస్ట్ దగ్గర నుంచి ఆ గిట్టుబాటు ధర ఏమైంది? ఇప్పుడు ఎలక్షన్ టైం దగ్గరకు వచ్చేసరికి ఈ సుబాబుల ధరనది మళ్ళీ ముందుకు తీసుకొని వచ్చి ఇప్పుడు 5,000, 6,000 ఇస్తున్నాడే, మళ్ళీ ఇప్పుడు తగ్గుతూ ఉందో పక్క. ఈ 4 సంవత్సరాల నుంచి ఇవ్వచ్చు కదా అది గిట్టుబాటు ధర, రైతులు బాగుపడేవాళ్ళు కదా. మరి ఫస్ట్ దగ్గర నుంచి ఎందుకు లేదు, ఇప్పుడు ఎందుకు వస్తుంది? ఇది రాజకీయం కోసమేనా, వాళ్ళు గెలవడం కోసమేనా? వాళ్ళ పతనం నందిగాంలో సౌమ్యక ఆల్రెడీ డిసైడ్ చేసేసింది, అయిపోయింది. భారీ మెజార్టీతో 30,000 మెజార్టీతో నందిగాంలో టీడీపీ అభ్యర్థి తంగిరాల సౌమ్య గారు గెలవబోతున్నారు. రాజీ లేదు దాంట్లో. రానున్న కాలంలో బాబు గారి నాయకత్వం వచ్చింది. అందరికీ బాబు గారి నాయకత్వం వచ్చింది. స్టూడెంట్స్కి కానీ విద్య ఎవరికున్నా ఏదున్నా కానీ బాబు గారి హయాంలో మొత్తం జరిగిద్ది. రోడ్లు కానీ, పరిశ్రమలు కానీ ప్రతి ఒక్కటి ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా ఇప్పుడు ఉన్నా లేకపోయినా, పార్టీ అధికారంలో ఉన్నా రాకపోయినా కొన్ని వేల మంది విద్యార్థులకి చాలా సహాయం చేస్తున్నారు. ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా ఫ్లడ్స్ వచ్చినా ఏది వచ్చినా కానీ ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా చాలా హెల్ప్ చేస్తున్నారు. గోపిచంద్ ఇప్పుడు మీ ఊళ్ళోకి వస్తున్నారు. మీ ఊళ్ళో ఎక్కువగా ఏ సమస్యలు మీ దృష్టికి వచ్చినాయి? మా దగ్గర సమస్యలు ఫస్ట్ రోడ్లు అండి. రోడ్లు లేవు. ఈ జగన్మోహన్ రెడ్డి ఏమో పథకాలు ఇస్తున్నా అని చెప్పి అంటున్నాడు. పథకాలతో అంటే మా డబ్బులు తీసుకుని మాకు పథకాలు ఇస్తున్నాడు. విడిగా అయితే ఏం లేదు కదా. ఆయన సొంత డబ్బులు అయితే మాకు పెట్టట్లేదు వాస్తవంగా. ఆయన మా దగ్గర నుంచి పన్ను రూపంలో తీసుకుంటున్నాడు, మాకు ఇస్తున్నాడు. గతంలో ఎవరు చేసినా సరే అదే చేశారు. పథకాలతోనే ఒక్కటే కాదు కదా జగన్మోహన్ రెడ్డికి చెప్పేది. అభివృద్ధి, కంపెనీలు. ఒక కంపెనీ తెచ్చాడు ఇప్పటి వరకు. ఏదన్నా ఒక కంపెనీ తీసుకొచ్చాను నేను, ఈ కంపెనీ ద్వారా నాకు ఓటు ఏంటని చెప్పానండి, మేము ఓట్లు వేస్తాం. ఏ పథకం తీసుకొచ్చాడు, ఈ పథకాలు ఇచ్చి ఓట్లేండి అంటే వేయలేము. మేము మాకు అభివృద్ధి కావాలి, మేము చదువుకున్నాం. యువత ఎలా బాగుపడిద్ది? ఏదన్నా ఒక కంపెనీ తీసుకొని వచ్చి దాని ద్వారా ఒక యువతకు ఉద్యోగం వచ్చింది అంటే ఆ ఉద్యోగం ప్రకారం ఈ ఉద్యోగం మాకు ఇచ్చారు కాబట్టి మేము ఓట్లు వేస్తామని చెప్పంటాం. నీకు యువతకు ఉద్యోగం లేనప్పుడు నీకు ఎందుకు ఓటు వేయాలి? అంటే ఇప్పుడు మూడు రాజధానులు వస్తున్నాయి కదా, 3 రాజధానుల వల్ల యువతకి మంచి అవకాశాలు కల్పిస్తామని చెప్తున్నారు. మరి 3 రాజధానుల వల్ల యువతకు కానీ, ఇప్పుడు ఇండస్ట్రీస్ కానీ, ఇప్పుడు ప్రతి క్యాపిటల్కి ప్రతి రాజధానికి ఒకదానికి ఉంది. దానివల్ల మరి యువతకి ఎక్కువ ప్రాధాన్యత కలుగుతుంటున్నారు కదా. యువతకు ప్రాధాన్యత ఇచ్చాడు ఫస్ట్ 5 సంవత్సరాల నుంచి మన ముఖ్యమంత్రే కదా. అప్పుడు దాకా ఏం చేశాడు? ఇప్పుడు మూడు రాజధానులు అంటున్నాడు ఫస్ట్ దగ్గర నుంచి. ఈ 3 రాజధానులు ఎవరికి ప్రయోజనం? అతనేమో వైజాగ్లో ఒక ప్యాలెస్ కట్టుకుంటాడు, తాడేపల్లిలో ఒక ప్యాలెస్ కట్టుకుంటాడు, అక్కడ హైదరాబాద్లో లోటస్ పండ్ అని చెప్పి ఒకటి పెడతాడు. ఆయన డబ్బు ఆయన కొట్టుకొని ఆయన ప్యాలెస్లో కొట్టుకుంటే యువతకి ఎట్లా వచ్చింది? 3 రాజధానుల ప్రయోజనం ఏంటి? ఆయనేమో ఆయనకు వైజాగ్లో ఆస్తులు ఉన్నాయి, విజయసాయి రెడ్డికి ఆయనకి. దానికోసం అని చెప్పి తీసుకుంటారు వాళ్ళు 3 రాజధానులని. దానివల్ల ఎవరికి ప్రయోజనం? అంటే ఇప్పుడు మన గుంటూరు జిల్లాలో అమరావతి ఉంది. ఆడ రైతులు ఇచ్చిన భూములు మొత్తం ఏం కావాలి? వాళ్ళు దేనికి ఇచ్చారు?
అంటే ఒక రాజధాని కట్టడంలో 5 ఏళ్లలో జరిగే పని కాదు కదా, అందుకని 3 రాజధానులు ఇంకా ఇంకో అవకాశం ఇస్తే డెవలప్మెంట్ చూపిస్తాను. ఇప్పుడు దాకా మాకు జరిగిన అవకాశం చాలండి. ఆయనకు ఒక్క అవకాశం ఇస్తే మేము ఇక్కడ సంగనాగిపోయాం. సరైన రోడ్డు లేదు, యువతకు భవిష్యత్తు లేదు, ఇంకా 3 రాజధానులు అని చెప్పి ఆయన తీసుకొని వస్తే మళ్ళీ మేమే సంగనాగిపోవాలి. ఇక్కడ అతనికి ఏమైంది, 3 ప్యాలెస్లోనే తిరుగుతూ ఉంటాడు. ఆయనకి మాకు లేదు కదా. యువతను ఆలోచించుకోమని చెప్పండి. యువత కూడా ఆలోచిస్తున్నారు. రేపొద్దున ఫస్ట్ టైం ఓటర్ సిబిఎన్ అని చెప్పి యువత నినాదిస్తుంది. ప్రతి పక్క ఈసారి ఉమ్మడి కృష్ణా గుంటూరు జిల్లాలో కానీ ఏపీ మొత్తం కానీ జనసేన టీడీపీ అభ్యర్థులు గెలవబోతున్నారు. జగన్మోహన్ రెడ్డికి సరైన గుణపాఠం చెప్తున్నాం మేము. ఆలోచించి జగన్మోహన్ రెడ్డిని అడిగేసుకోమని చెప్పండి. ఈసారి వాడు సైకో, అసలు వాడు సైకో. స్థానికంగా ముందుతో జగన్ గారు ఇక్కడ డెవలప్మెంట్ జరిగిందని కొంతమంది అంటున్నారు. రోడ్డు మీరు వచ్చినప్పుడు చూసారా? అవును, రోడ్డు సమస్యలు ఉన్నాయి. ఏమున్నాయి రోడ్లో? రోడ్డు సమస్య ఉందా? ఈ జగన్మోహన్ రావు గారు చేసేది కూడా దోపిడీ. మొత్తం మన కొండలు ఉన్నాయి, కొండలకు వెళ్ళండి ఒకసారి. ఆ కొండలు మొత్తం నేను కావాలంటే నేను వస్తాను మీతో పాటు, చూడండి ఒకసారి. ఆ కొండలు మొత్తం చూడండి ఎలా ఉందో చెప్తారు. ఇప్పుడు దాకా ఎప్పుడూ లేదు. తంగిరాల సౌమ్య గారు ఉన్నారు ఇక్కడ, మాజీ ఎమ్మెల్యే గారు. ఏ రోజన్నా ఇలా చేశారా? ఎవడికన్నా సొంత బిడ్డలాగా, ఇంట్లో ప్రతి చెల్లిలాగా, ప్రతి తల్లిలాగా, ప్రతి ఒక్కలాగా వెళ్ళి సౌమ్య గారు ఆదుకున్నారండి. అందరినీ చేశారు. ఆమెమీ తప్పు చేయలేదు. స్థానికంగా జగన్మోహన్ రెడ్డి ఒక్క ఛాన్సు అంటే ఒక్క ఛాన్స్ మాయలో పడి జగన్మోహన్ రెడ్డి కోట్లు వేసారే తప్ప ఇంకోసారి వేస్తారా ఓట్లు? ఇప్పుడున్న పరిపాలన ప్రకారం చూసుకుంటే ఎవడైనా సరే. ఇప్పుడు జనసేన నుంచి రమాదేవి గారు కూడా పేరు వినబడుతుంది. వచ్చినా సరే ఓటు వేయడానికి సిద్ధంగా ఉన్నారు అండి. పొత్తులో భాగంగా ఎవరు వచ్చినా సరే తెలుగుదేశం పార్టీ కానీ జనసేన పార్టీ కానీ ఓట్లు వేస్తాం. దాంట్లో ప్రాబ్లం లేదు అసలు. మాకు కావాల్సింది నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి. ఆ ఒక్క నినాదం కోసమే మేము వెయిట్ చేస్తాం. ఏమున్నాయండి, వీళ్ళు ప్రశ్నిస్తే కేసులు. నా మీద దాదాపు 12 కేసులు పెట్టారు. ఎందుకు పెట్టారు? అరుణ్ కుమార్ని అడగండి, వెళ్ళి ఏం చేశారని చెప్పి పెట్టారో అడగండి. ప్రతి ఒక్కళ్ళ మీద వాళ్ళు చేసే పని కూడా. అంటే వ్యక్తిగతంగా ఎందుకు టార్గెట్ చేస్తున్నారని ఉద్దేశం? ఎవరిని? ఇప్పుడు ఎవరన్నా ఏమండి నేను సోషల్ మీడియా మా మండలానికి నేను ఉన్నానండి. మండలానికి నేను ఉన్నప్పుడు నేను ఫేస్బుక్లో పోస్ట్ పెట్టుకుంటున్నా. ఆ ఫేస్బుక్లో పోస్ట్ పెడితే వీళ్ళు దాని కింద వచ్చి అమ్మ లెక్కలు తిడతారు. మమ్మల్ని తిట్టాల్సినంత అవసరం ఏంటి వాళ్ళకి? మా అమ్మని తిట్టారు. నాకు పెళ్ళి కాలేదు, నాకు పెళ్ళి అయిందని కూడా వాళ్ళు చెప్పరు. కానీ మళ్ళీ నా పిల్లని తిడతారు వచ్చి. ఎంతవరకు సమంజసం ఇది? మనం ఎక్కడ ఉన్నాం అసలు? ఇది అసలు ఈ సొసైటీలో మనం ఇంకా అలా ముందుకు వెళ్ళాలి. ఒకవేళ ఈసారి కూడా వైసీపీ అధికారంలోకి వస్తే అప్పుడు పరిస్థితి ఇంకా ఎలా ఉంటుంది? అసలు ఇక్కడ ముప్పల్లో నాది నా ఆంధ్రప్రదేశ్లో కానీ ఉండడండి. ఎవడో ఉండడు, వెళ్ళిపోతారు. అంత అవసరం కూడా లేదు మాకు. ఇంకోసారి వస్తే మమ్మల్ని ఇప్పుడే బతకనివ్వట్లేదు. ఇక్కడ ఇప్పుడే మమ్మల్ని బతకనివ్వట్లేదు. ఇంకోసారి ఈడు వచ్చింది అనుకో అసలు బతకనివ్వడం మమ్మల్ని. లోవర్ మిడిల్ క్లాస్ వాళ్ళకి సంక్షేమ పథకాల ద్వారా డబ్బు ఇచ్చి బాగా హెల్ప్ చేస్తున్నారని ప్రజలు అంటున్నారు. ఎవరికి సార్? ఇప్పుడు సంక్షేమ పథకాల వల్ల మీకు ఫస్ట్లోనే చెప్పాను. సంక్షేమ పథకాలు వాడు సొంత డబ్బులేమో ఇవ్వట్లేదు. వాడు మన దగ్గర నుంచి పన్ను రూపంలో వసూలు చేసిన డబ్బులే కదా ఇచ్చేది. వాడు సొంత జేబులో డబ్బులు ఇస్తుండా? మరి ఈ అవగాహన ప్రజలకి తెలియాలంటే మరి ఎట్లా, ఏం చేస్తే ఇంకా డెవలప్మెంట్ వాళ్ళకి తెలుస్తుంది? ఇంకా ఏంటంటే మనకి సోషల్ మీడియా కొంచెం, తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా కొంచెం వీక్గా ఉంది. ఈ సోషల్ మీడియా ద్వారా ఊళ్ళో ప్రశ్నించే వాళ్ళనేమో కేసులు పెడుతున్నారు, సోషల్ మీడియాలో ప్రశ్నించే వాళ్ళని కేసులు పెడుతున్నారు. మేము ఈ 2 నెలలు తెగించామండి. దాంట్లో ఎటువంటి మొహమాటం లేదు, చూసుకుంటాం. వాడు సిద్ధం అనడం, మేము సంసిద్ధం అంటున్నాం. దేనికైనా సరే రమ్మనండి. ఈ రోజులో ఇప్పుడు దాకా 12 కేసులు అయినాయి, ఇంకో 22 పెట్టుకోమనండి. నేను ఒక్కనే కాదు, నాలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు యువత. వీడు కేసులు పెట్టుకున్నంత మాత్రం, వీడు అవ్వడంత మాత్రం ఏం లేదు. కానీ ఇంకొకసారి జగన్మోహన్ రెడ్డి మాత్రం వస్తే ఆంధ్రప్రదేశ్ అనేది ఉండదు. మొత్తం పాస్బుక్ల మీద ఫోటోలు ఉండదు. చూసుకున్నారని ఎవరన్నా ఉన్నారా? ఎప్పుడైనా ఉందా? మరి మన పొలం మీద వాడు మన పాస్బుక్ ఫోటోలో వాడు ఫోటో వేసుకోవడం ఏంటి? ఎప్పుడైనా ఉందా? గట్టురాలు ఉన్నాయి అక్కడ, ఫ్లాట్లు కట్టారు కదా అటు, దాని మీద కూడా వాడు ఫోటోలు, వాడు కలర్లు. ఏంటిది? ప్రజాస్వామ్యంలో ఉన్నావా మనం? ఎవడ దాడుకుంటుంది? నువ్వు వేసుకోవడం ఏంటి? ఇప్పుడు వాలంటీర్ వ్యవస్థ వల్ల యువతకి జాబ్స్ కల్పిస్తున్నాం, ఇంకా జాబ్ శాలరీస్ పెంచుతాం అంటున్నారు. అది ఆ వాలంటీర్ వ్యవస్థ యువతకి అది ఉపాధి కల్పించినట్ట, లేకపోతే అంటే 5,000 ఉద్యోగం ఇప్పించి నేను చేస్తా అంటే డిగ్రీలు చదువుకుని ఉన్నారండి వాళ్ళందరూ. 5,000తోనే నువ్వు హైదరాబాద్ వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా సరే 30,000-40,000 శాలరీ తీసుకోవచ్చు వాళ్ళు.
5,000తోనే నీకు మొత్తం వెళ్ళిపోయిద్దా జీవితం? నీకు 5,000 అంటే నువ్వు డివైడెడ్ బై వేసుకో అన్న, నెలకి డివైడెడ్ బై వేసుకో, ఎంత వచ్చింది నీకు శాలరీ? నీకు రోజు ఖర్చు ఎంత? బండిలో పెట్రోల్ ఎంత? నీ ఇంట్లో ఖర్చు ఎంత? అదే ఈ క్వశ్చన్ ఏంటి ప్రజలను అడుగుతుంటే చదువుకున్న వాళ్ళు బాగానే ఉంటున్నారు, చదువు లేకే కదా మేము 5,000తో గడుపుతున్నాం అంటున్నారు. ఇప్పుడు చదువుకున్న వాళ్ళు కూడా డిగ్రీ వాళ్ళు చేస్తున్నారు కదా, ఇక్కడ డిగ్రీ వాళ్ళు కూడా చేస్తున్నారు. చదువు లేనివాడికి మినిమం 10th క్లాస్ అని చెప్పాడు కదా. డిగ్రీలు అసలు మినిమం 10th క్లాస్ లేనివాడికి కూడా వీళ్ళు ఇచ్చారు కదా ఉద్యోగం. ఎలా ఇచ్చారు? వాలంటీర్ ఉద్యోగం నాకు అర్థం కాదు. ఎలా ఇచ్చారు? 10th క్లాసే కదా వాళ్ళు చెప్పింది. వాళ్ళు 10th క్లాస్ చెప్పినప్పుడు ఆ 10th క్లాస్ లేని వాళ్ళు కూడా అట్లా వాలంటీర్ ఉద్యోగం ఇచ్చారు అంటే వాళ్ళ పార్టీ కార్యకర్తలాగా వాళ్ళకి పని చేస్తే సరిపోయిద్దా? ప్రజలకు పని చేస్తున్నారా వాలంటీర్లు? నిజంగా చేస్తున్నారా? చాలామంది వాలంటీర్ వ్యవస్థ బాగుంది అంటున్నారు. వాళ్ళ పార్టీ వాళ్ళకి బాగుందేమో మరి. వాళ్ళకి నచ్చిందేమో, ప్రజలకైతే నచ్చట్లేదు ఇప్పటివరకు. జగన్ హయాంలో సచివాలయాలు కానీ సెక్రటరీకి సంబంధించిన కానీ చాలా వరకు డెవలప్ అయిందని చెప్పి అంటున్నారు అందరూ. డెవలప్మెంట్ మీరు వచ్చే రోడ్లు చూస్తే సరిపోయింది కన్నా. ఈ డెవలప్మెంట్ ఎక్కడైందో మీరు చూసే రోడ్లు ఇదిగో ఎన్ని ఉన్నాయి అక్కడ, అది చూస్తే సరిపోయేది కదా మీరు. ఇంకా అసలు ఇంక కొత్తగా ఏం చేశాడు చెప్పండి నాకు. ఏం చేశాడు? సరే అన్న మీరు చెప్తున్నారు కదా, ఏ కంపెనీ తెచ్చాడో చెప్పండి ఒకసారి. ఫిష్ మార్ట్ సరిపోద్దా? చేపలు దోముకోవటమేనా మనం? ఇప్పుడు అదాని రిలయన్స్ చాలా కంపెనీలు కూడా ఆయనతో అగ్రిమెంట్ ఈ కామెడీ అసలు అది ఏం చేస్తాడో ఏందో వాడికే లేదురా. వాడు ఒక సైకో. ఆ సైకో గురించి మనం మాట్లాడుకోవడం అనవసరం మనం.